హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెట్స్ ఆటోటెక్. ఈరోజు మనం వచ్చేసి మాదాపూర్లోని కార్ టైమ్ షోరూమ్కి వచ్చామండి. ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అండి. ఇంకా రెండు కార్స్ని చూసేద్దాం. ఇది చాలా పెద్ద కార్ షోరూమ్. ఇప్పటిదాకా మనం తీసిన వీడియోస్ అన్నింటిలోకి మన ఫస్ట్ కార్ వచ్చేసేటప్పటికి మహేంద్ర XUV 500 W11 అండి. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2021 మోడల్ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి 55,000 కిలోమీటర్స్ తిరిగిందండి బండి. ఇది మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారంటే ఇక్కడ 18,75,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉందండి. అండ్ కార్ కూడా చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. మనం ఇంటీరియర్ కూడా చూసినట్టయితే చాలా మంచి కండిషన్లో ఉందండి. సీట్స్ కానివ్వండి అంతా అండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన టయోటా ఫార్చునర్ అండి. ఇది టయోటా ఫార్చునర్ 3.0 L4WD మోడల్ అండి. ఇది వచ్చేసేటప్పటికి డీజిల్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2010 మోడల్ అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి 1,51,205 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 11,50,000 చెప్తున్నారండి. ఇంకా మనకి నెగోషియబుల్ ఉందండి. బండి చూసినట్టయితే లైక్ చాలా మంచి కండిషన్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మహేంద్ర రెక్స్టాన్ XVT RX-7 అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి. ఇది వచ్చేసి మనకి డీజిల్ వర్షన్ ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి 1,65,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. మనకి ఇక్కడ వీళ్ళు ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 4,55,000 చెప్తున్నారండి. బండి చూసినట్టయితే చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ కార్ వచ్చేసి టయోటా ఫార్చునర్ 3.0 L2WD అండి. ఇది వచ్చేసి మనకి డీజిల్ వర్షన్లో అవైలబుల్గా ఉందండి. అండ్ ఇది 2014 మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి 1,66,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 15,75,000 చెప్తున్నారండి. బండి ఇంటీరియర్ చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఎక్స్టీరియర్ కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ కార్ వచ్చేసేటప్పటికి మారుతి సుజుకి బ్రీజా అండి. ఇది బ్రీజా ZDI మోడల్ అండి. ఇది వచ్చేసి మనకి డీజిల్ మోడల్లో మనకి అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి 2019 మోడల్ అనమాట. అండ్ ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే 76,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. అండ్ ఇది మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 9,75,000 చెప్తున్నారండి దీని ప్రైస్ వచ్చేసి. బండి చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా. నెక్స్ట్ కార్ వచ్చేసేటప్పటికి మారుతి సుజుకి S-Cross Zeta అండి. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసి 2018 మోడల్ అండి. ఇది వచ్చేసి మొత్తం 68,000 కిలోమీటర్స్ తిరిగిందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 9,40,000 చెప్తున్నారు. మీరు ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ బండి వచ్చేసేటప్పటికి మారుతి సుజుకి బ్రీజా LXi అండి. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వర్షన్లో అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి 2021 మోడల్ అండి. అండ్ ఇది మనకి మొత్తం 65,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 8,95,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూసినట్టయితే లైక్ మనకి కొత్త వెహికల్ ఎలా ఉంటుంది దీనికి ఇప్పుడు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి హోండా సివిక్ 1.85 అండి. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ బండి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 2010 మోడల్ అవైలబుల్గా ఉందండి ఇక్కడ. ఈ బండి వచ్చేసి మొత్తం 73,640 కిలోమీటర్స్ తిరిగిందండి. దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 3,75,000 మాత్రమే చెప్తున్నారండి. బండి చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మన స్కోడా లోవా యాక్టివ్ అండి. ఇది వచ్చేసి 2011 మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం 49,331 కిలోమీటర్స్ తిరిగిందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 3,90,000 మాత్రమే చెప్తున్నారండి. మనం బండి చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. అండ్ ఇది మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉందండి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా సిటీ ZX CVT బండి అండి. ఇది వచ్చేసి 5th gen బండి. ఇది ఆటోమేటిక్ అండి, ఆటోమేటిక్ CVT. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్లో మనకి అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి 2021 మోడల్ అండి మనకి. అండ్ ఇది ప్రైస్ అయితే చెప్తున్నారంటే 13,85,000 చెప్తున్నారు. ఇంకా మనకి నెగోషియబుల్ ఉందండి. వచ్చేసి మనకి ఇది వైట్ ఇంకా బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి హోండా సిటీస్ 2013 మోడల్, 10 మోడల్ అండ్ 11 మోడల్స్ కూడా ఇక్కడ మనకి ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి. అవి వచ్చేసి మనకి ప్రైజెస్ 5,80,000లో, 3,90,000లో, ఇంకా 4,20,000లో అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసినట్టయితే. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి స్విఫ్ట్ అండి. ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ VOI మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2020 మోడల్. అండ్ ఈ బండి వచ్చేసి మనకి మొత్తం 75,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది మనకి ఎంత చెప్తున్నారంటే 7 lakhs చెప్తున్నారండి బండి. మనం ఈ బండి చూసినట్టు చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. దీని ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా చాలా బాగున్నాయండి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి Hyundai i20 Astra అండి. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసి 2018 మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 50,288 కిలోమీటర్స్ తిరిగిందండి. ఈ బండి మనకి ఎంత చెప్తున్నారంటే 7,45,000 చెప్తున్నారండి దీని ప్రైస్ వచ్చేసి. బండి చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్.
మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి హోండా అమేజ్ 1.23 అండి. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి మనకి 2020 మోడల్ అవైలబుల్గా ఉందండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి 44,000 కిలోమీటర్స్ తిరిగిందండి. అండ్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 8 lakhs చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉందండి. మనకి బండి చూసినట్టయితే చాలా మంచి కండిషన్లో ఉందండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా. వెహికల్ వచ్చేసేటప్పటికి హ్యుండై గ్రాండ్ ఐటెన్ నియోస్ 1.2 స్పోర్ట్స్ అండి. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 2021 మోడల్ అండి. అండ్ ఇది వచ్చేసి 14,525 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. దీని ప్రైస్ చెప్తున్నారంటే 7,40,000 చెప్తున్నారు. అండ్ మనకి గ్రాండ్ ఐటెన్ నియోస్ వచ్చేసి మనకి 2 వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. 2 వచ్చేసి బ్లూ కలర్లో అవైలబుల్గా ఉన్నాయండి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి హ్యుండై ఐటెన్ 1.1 మ్యాగ్నా అండి. అండ్ ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వర్షన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2014 మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం మనకి 65,724 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 4,25,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇంకా చూసినట్టయితే 2010 మోడల్ ఐటెన్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. దాని ప్రైస్ వచ్చేసి 3,10,000 to 3,50,000లో మనకి ఇక్కడికి అవైలబుల్గా ఉన్నాయండి. బండ్లు కూడా 1,50,000 కిలోమీటర్స్ అలా తిరిగినట్టు ఉన్నాయండి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి వోక్స్వాగన్ ఎంఈఓ 1.5 హైలైన్ అండి. ఇది వచ్చేసేటప్పటికి డీజిల్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి మనకి 2017 మోడల్ అండి. అండ్ ఇది మనకి 86,351 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి వచ్చేసి. అండ్ దీని ప్రైస్ మనకి ఎంత చెప్తున్నారంటే 6,40,000 చెప్తున్నారు. మనకి బండి చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉంది, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కూడా. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి వోక్స్వాగన్ వెంటో 1.2 హైలైన్ అండి. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ వెహికల్ అనమాట. ఇది మనకి పెట్రోల్ వర్షన్లో అవైలబుల్గా ఉందండి. ఇది మనకి 2015 మోడల్ అనమాట. అండ్ ఇది మనకి మొత్తం 69,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 5,85,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉందండి. అండ్ ఇక్కడ మనకి బండి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూసుకున్నట్టు చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇక్కడ మనకి 3 to 4 lakhs ఆర్ 2 to 4 lakhs రేంజ్లో మనకి కార్స్ కావాలి అంటే కనుక మనకి ఇక్కడ కార్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అది కూడా మనకి వచ్చేసి నానో, ఇంకా ఐటెన్, రిడ్జ్ ఇలాంటి మోడల్స్లో ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్టో అండ్ ఆల్ చాలా బాగున్నాయండి. కండిషన్లో కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నాయండి. ఇంజిన్ అండ్ అన్నీ బాగున్నాయండి. మూడు చూపించు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి మనకి వోక్స్వాగన్ పోలో 1.2 హైలైన్ అండి. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. అండ్ ఇది వచ్చేసి 71,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి వచ్చేసి. మనకి ఎంత చెప్తున్నారంటే 6,35,000 చెప్తున్నారు. అండ్ వచ్చేసి మనకి ఇదే వోక్స్వాగన్ పోలోలో 2019 మోడల్ కూడా అవైలబుల్గా ఉందండి వైట్ కలర్లో. అండ్ వచ్చేసి 67,000 కిలోమీటర్స్ తిరిగిందండి. దాని ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 5,95,000 చెప్తున్నారు. అండ్ బండిలు చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉన్నాయండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారంటే మీకే తెలుస్తుంది లైక్ బండి చాలా మంచి కండిషన్లో ఉంది. అండ్ వీళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు వెహికల్స్. మనకి నెక్స్ట్ వచ్చేసి హ్యుండై వెన్యూ అండి. ఇది వచ్చేసి హ్యుండై వెన్యూ 1.0 3XT వెహికల్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వర్షన్లో అవైలబుల్గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి 2020 మోడల్ అండి. ఈ బండి వచ్చేసి 49,250 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 11,20,000 చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇంకో వెన్యూ కూడా అవైలబుల్గా ఉందండి. అది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండి. అండ్ 2019 మోడల్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి 33,000 కిలోమీటర్స్ తిరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంత చెప్తున్నారంటే 9,45,000 చెప్తున్నారండి వెహికల్ వచ్చేసి. అండ్ మనకి ఇంకో వెన్యూ వచ్చేసి 1x4 SX మోడల్ అండి వెన్యూ. ఇది 2019 మోడల్ డీజిల్ వర్షన్ అండి. ఇది వచ్చేసి 43,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 10,65,000 చెప్తున్నారండి. బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉందండి. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి హ్యుండై వెన్యూ 1.4 SX అండి. ఇది కూడా మనకి డీజిల్ వర్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 2019 మోడల్ అండి. ఇది మొత్తం 43,867 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 10,65,000 చెప్తున్నారు. బండి వచ్చేసి మనకి బ్లూ కలర్లో అవైలబుల్గా ఉందండి. అండ్ మనకి నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి హ్యుండై వెన్యూ 1.4 SX డీజిల్ 2019 మోడల్ అండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం 43,667 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 10,65,000 చెప్తున్నారండి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మారుతి సుజుకి ఎర్టిగా 1.5 LVX అండి. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2021 మోడల్ అవైలబుల్గా ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 9,90,000 మనకి చెప్తున్నారు. కండిషన్ చూడండి చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. సీట్స్ అండ్ ఎక్స్టీరియర్ అండ్ మొత్తం చూడండి చాలా చాలా మంచి కండిషన్లో ఉంది. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి మహీంద్రా XUV 700 అండి. ఇది 2023 మోడల్ అనమాట. ఇది టాప్ మోడల్ అండి. అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి 26,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి వచ్చేసి. అండ్ ఇది మనకి వీళ్ళు ఎంత కోట్ చేస్తున్నారంటే 27,50,000 చెప్తున్నారు. అండ్ ఇంకా ఇది చాలా నెగోషియబుల్ ఉందండి బండి చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఇది ఆల్మోస్ట్ కొత్త బండి అండి.
మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి Mercedes C220D BS 1V ఆటోమేటిక్ అండి. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండి. ఇది వచ్చేసి అప్పటికి 2016 మోడల్ అండి. అండ్ ఇది వచ్చేసేటప్పటికి 31,606 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి ఈ బండి. అండ్ ఈ బండి ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 28,75,000 చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి ఇది నెగోషియబుల్ ఉందండి. బండి కూడా చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా మనకి కొత్త బండి లాగా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది జస్ట్ 31,660 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి టొయోటా క్రిస్టా 2.4Z 75 TR అండి. ఇది వచ్చేసేటప్పటికి డీజిల్ వెహికల్ 2018 మోడల్ అండి. ఇది వచ్చేసేటప్పటికి మనకి 52,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. ఇది మనకి ఎంత కోట్ చేస్తారంటే 23,45,000 కోట్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది ఇంకా నెగోషియబుల్ ఉందండి. బండి చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి టొయోటా క్రిస్టా 2.4Z 75 TR అండి. ఇది వచ్చేసేటప్పటికి డీజిల్ వెహికల్ అండి. 2021 మోడల్ మనకి అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసేటప్పటికి 81,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. ఇది వచ్చేసేటప్పటికి మనకి ఎంత కోట్ చేస్తున్నారండి 29,50,000 కోట్ చేస్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉందండి. బండి కూడా చూసారంటే చాలా మంచి కండిషన్లో ఉందండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి టొయోటా క్రిస్టా 2.4V 85 TR అండి. ఇది వచ్చేసేటప్పటికి డీజిల్ వెహికల్ అండి. 2018 మోడల్. ఇది మొత్తం ఎంత తిరిగిందంటే 65,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఈ బండి మనకి ఎంత కోట్ చేస్తున్నారంటే 21,40,000 కోట్ చేస్తున్నారు. బండి చూసారంటే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, సీటింగ్ అన్ని. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి జీప్ కంపాస్ 2.0 అండి. ఇది వచ్చేసేటప్పటికి 4x4 మోడల్ డీజిల్ మోడల్ అండి. ఇది వచ్చేసేటప్పటికి 2021 మోడల్ అండి. అండ్ ఇది మనకి ఇప్పటిదాకా 40,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి వచ్చేసి. ఇది మనకి ఇక్కడ ఎంత కోట్ చేస్తున్నారంటే 26 lakhs కోట్ చేస్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉందండి. బండి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇది కొత్త బండి అండి ఆల్మోస్ట్ ఇది కూడా. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి జీప్ కంపాస్ 2.0 స్పోర్ట్స్ 2 అండి. ఇది వచ్చేసేటప్పటికి మనకి డీజిల్ వెహికల్ అండి. అండ్ ఇది మనకి 2017 మోడల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేటప్పటికి 52,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఈ బండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎంత కోట్ చేస్తున్నారంటే 14,95,000 కోట్ చేస్తున్నారు. బండి వచ్చేసి చాలా మంచి కండిషన్లో ఉందండి. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా మీరు చూసినట్టయితే చాలా చాలా మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి Volkswagen Taycan 2.0 కంఫర్ట్ లైన్ అండి. ఇది వచ్చేసేటప్పటికి ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది మనకి డీజిల్ వర్షన్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసేటప్పటికి 2018 మోడల్ అండి. ఇది మనకి ఇక్కడ ఎంత కోట్ చేస్తున్నారంటే 17,80,000 ఇక్కడ మనకి కోట్ చేస్తున్నారు. బండి చూసినట్టయితే చాలా మంచి కండిషన్లో ఉందండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా. అండ్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసేటప్పటికి Volkswagen Taycan 2.2 హైలైన్ అండి. ఇది వచ్చేసేటప్పటికి ఆటోమేటిక్ వెహికల్ అండి. అండ్ ఇది మనకి డీజిల్ వర్షన్లో మనకి అవైలబుల్గా ఉంది. ఇది మనకి 2019 మోడల్ అండి. ఇది వచ్చేసేటప్పటికి మనకి ఎంత కోట్ చేస్తున్నారంటే 21 lakhs ఇక్కడ మనకి కోట్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ నెగోషియబుల్ అండి, ఇంకా తగ్గిద్ది మనకి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ బిట్సీ ఆటోటెక్.